ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు ఒక అద్భుతమైనటువంటి సినిమా, అది దొంగరాముడు. 1955 గాంధీ జయంతి నాడు విడుదలైంది ఈ సినిమా. దొంగరాముడు కేవీ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా, ఆయన సరసన సావిత్రి కథానాయికగా నిర్మించబడింది ఈ చిత్రం. ఘన విజయం సాధించిన దొంగరాముడు విశాలాంధ్ర తెలుగునాట అంతటా కూడా వీర విహారం చేసింది ఈ సినిమా. చాలా అద్భుతమైన సినిమా ఇది. ఈ సినిమా గురించి చెప్పాలంటే, చిత్ర నిర్మాత దుక్కుపాటి మధుసూదనరావు గారు అన్నపూర్ణ పిక్చర్స్ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించి, దొంగరాముడు సినిమాకి భానుమతి భర్త అయినటువంటి భానుమతి భర్త గారు రామకృష్ణ గారు దర్శకుడు. ఆయనకు 10,000 అడ్వాన్స్ ఇచ్చి దర్శకత్వానికి ఆయన బాధ్యతలు ఇచ్చారు. అయితే తరువాత వ్యక్తిగత ఇబ్బందుల దృష్ట్యా రామకృష్ణ గారు తాను ఈ సినిమా చేయలేనని రామకృష్ణ గారు తీసుకున్న 10,000 రూపాయల అడ్వాన్సు తిరిగి ఇచ్చేశారు. తర్వాత బిఎన్ రెడ్డిని సంప్రదిస్తే ఆయన ₹1,00,000 పారితోషికం ఎక్కువ అడిగారు ఆయన. ఆ తర్వాత పీపుల్లయ్య గారిని సంప్రదించగా ఆయన అర్ధాంగి సినిమా, తెలుగులో వచ్చిన అర్ధాంగి సినిమా తమిళ వెర్షన్లో ఒప్పుకోవడం వల్ల కుదరలేదు. దుక్కుపాటి మళ్ళీ దర్శకుడి కోసం అన్వేషణ ప్రారంభించారు. అనుకోకుండా వాహిని సంస్థలో మనస్పర్ధలు వచ్చి కేవీ రెడ్డి బయటకు వచ్చేశారు. అక్కినేని, దుక్కుపాటి ఇద్దరు వెళ్ళి ఆయన కలిశారు. నేను పెద్ద మనుషుల సినిమా చేస్తున్నాను, ఆ సినిమా అయ్యే వరకు ఆగగలరా మీరు అని అడిగారట. అలాంటి గొప్ప దర్శకుడితో తమ సంస్థ ప్రారంభిస్తే తమ సంస్థకు మంచి పేరు వస్తుందని, ఆ విధంగా మాకు ఎంతో మాకు క్రెడిట్ ఉంటుందని చెప్పి వాళ్ళు అనుకుని 2.5 సంవత్సరాల పాటు కేవీ రెడ్డి గారి కోసం ఎదురు చూశారు. 6 నెలల్లో స్క్రిప్ట్ చర్చలు సాగాయి. ఆ తర్వాత అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్తో కథ తయారైంది. అది కథ కేవీ రెడ్డి గారికి చూపించారు, ఆయనకు నచ్చింది. ఇక ఆర్టిస్టుల ఎంపిక గురించి చూస్తే, ఈ చిత్రంలో మొదట భానుమతి గారిని పెట్టాలని అనుకున్నారట. అయితే అంత పెద్ద కథానాయిక మనకి కొత్త సినిమా కదా, మొదటి సినిమా, మామూలు వర్ధమాన నటులు ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా అని అనుకుని అప్పుడు సావిత్రి గారిని ఎంపిక చేశారట. విలన్గా ఆర్ నాగేశ్వరరావు గారు పాత్ర, ఇందులో ఆర్ నాగేశ్వరరావు గారు చాలా బాగా నటించారు. ఆయన పాత్రను చాలా బాగా పండించారు. ఆయనకి ఒక వరడు ఊత పదం ఉంటుంది, బాబులగడి దెబ్బ అంటే గోల్కొండ అబ్బా అనాలి అనేటటువంటి ఒక డైలాగు. అది చాలా బాగా ప్రజల్లోకి వెళ్ళింది. తర్వాత ఇందులో పాటలన్నీ చాలా అద్భుతమైన పాటలు. దొంగరాముడుగా సినిమా అందచందాల సొగసరి వాడు అనే పాట, అలాగే చిగురాకులలో చిలకమ్మ అనే పాట. నిజంగా ఈ సినిమాలో ఉన్న పాటలు ఆ రోజుల్లో నిజంగా చాలా క్రేజ్ వచ్చిందనమాట. ఫస్ట్లో అనురాగము విరిసేన అనే పాట సుశీల గారి చేత పాడించారు. ఆ తర్వాత ఆమె బాగా పాడిన తర్వాత అందరి చేత కూడా ఆ పాట పాడించారు. తర్వాత ఇందులో ఒక మంచి సాంగ్ ఒకటి ఉంది. నాగేశ్వరరావు గారు భోజనానికి వస్తారు సావిత్రి గారి ఇంటికి. అప్పుడు అందచందాల సొగసరి వాడు అనే పాట ఒకటి ఉంది. అలాగే నాగేశ్వరరావు చిన్నతనంలో తల్లి చిన్న చిన్న చిలిపి పనులు చేస్తున్నటువంటి కొడుకుని తల్లి కూతురు అంటే జమున అనమాట. అలాగ చక్కగా వాళ్ళు ఆ రోజుల్లో చాలా అద్భుతంగా తీశారు. ఈయన చిగురాకులలో చిలకమ్మ అనే పాట చాలా టాప్ సాంగ్ అనమాట ఆ సినిమాలో. చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ అనేది దుక్కుపాటి మధుసూదనరావు గారు ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, దొంగరాముడు ఏఎన్ఆర్ తిరుగులేని విధంగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు ఈ సినిమాతో. సినిమా అద్భుతంగా వచ్చింది. ఇది హిట్ కాకపోతే నేను చిత్రరంగం నుంచి రిటైర్ అయిపోతాను అని కేవీ రెడ్డి గారు
ఛాలెంజ్ చేశారట. 1955 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున దొంగరాముడు సినిమా విడుదలైంది. తెలుగునాట వేరే విహారం చేసింది. ఈ సినిమాలో అక్కినేని సావిత్రి జంటకు అద్భుతమైనటువంటి ప్రేక్షకాదరణ వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. అదేవిధంగా చాలామంది మిత్రులు సోదరులు చూసి వెళ్ళిపోతున్నారు, కానీ మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయట్లేదు. అంచేత మళ్ళీ నా రిక్వెస్ట్, అందరికీ రిక్వెస్ట్. నమస్కారం, సెలవు.